రీడిజైన్ పేరుతోని మరి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎం లెక్క వాడుకొని దాన్ని ఒక వాళ్ళ అవసరాల రీత్యా కేసీఆర్ కుటుంబానికి ఫ్యామిలీ ప్యాకేజ్ లెక్క దాన్ని ఉపయోగించుకొని ఇవాళ ఈ రాష్ట్ర రైతాంగానికి తీరని ద్రోహం చేసిండ్రు మరి ఆనాటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి ఇవాళ ఏమనంటే మొన్న పోయిన 4 సంవత్సరాలల్లా వాళ్ళు ఎత్తిపోసినటువంటి నీళ్లు కేవలం 74 టీఎంసీల నీళ్ళే 4 ఏళ్ళల్లా వాళ్ళు ఎత్తిపోయడం జరిగింది. మిగతా నీళ్లను ఇల్లంపల్లి ప్రాజెక్టు వచ్చేటువంటి నీళ్లను వాడుకోవడం, మరి వాటిని వాడుకున్న తర్వాత ఆ నీళ్ళనే నుంచి ఇవే కాళేశ్వరం నీళ్లు, ఈ నీళ్లతోనే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని చెప్పి మరి నమ్మవలకేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే 195 టీఎంసీల నీళ్లను 4 సంవత్సరాలు ఎత్తిపోతే అందులోకెళ్ళి 74 టీఎంసీలే మరి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను వాడుకొని మిగతా నీళ్ళన్నిటి కూడా మళ్ళీ గోదావరి పాలు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి హరీష్ రావు గారు అప్పుడు భారీ నీటి శాఖ మంత్రిగా ఉన్నారు. మరి భారీ నీటి శాఖ మంత్రిగా ఉండి మరి కేసీఆర్ గారు పెద్ద ఇంజనీర్ అయితే ఈయన చిన్న ఇంజనీర్. మరి ఇటీవల చిన్న ఇంజనీర్లకు వివరించి ఇవాళ కథలుగా చెప్పి మళ్ళీ నీళ్లు పరిశ్రమలు ఎక్కువ పడి వరదలు ఎక్కువ వచ్చి ఎస్ఆర్ఎస్డి ప్రాజెక్టులోకి వెళ్ళి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మిడ్ మానేర్ కానీ లోయర్ మ్యాండమ్ కానీ నిండి మరి ఆ నీళ్లు షటర్లు ఆడితే ఆ నీళ్ళని కూడా కాళేశ్వరం నీళ్ళే ఇవి, అందుకే షటర్లు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ప్రపంచంలో ఇది ఒక 8వ వింత, ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఎక్కడ లేదు అనేటువంటి విషయాన్ని కూడా రైతులకు నమ్మవలికి రైతులను మోసం చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ 100% కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఏదైతే ఇవాళ నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో అవి ఇవాళ మేం కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఈ ప్రాజెక్టులు ఈ బ్యారేజీలు పనికిరావు, ఈ నిర్మాణం లోపాయిష్టంగా ఉంది, ఇది కరెక్ట్ జరగలేదు, ఈ డిజైన్ కరెక్ట్ లేదు అని చెప్పి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.